బ్యాలెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారు పాడాల్సిన వాళ్ళు? పెద్దసారికి పాడల మా పెద్దసారి అంటారు అదే సంగీతం అనే ఒక అరణ్యానికి ఆయన సింహం. ఎంత క్లోజ్ అయినా సరే, ఎంత ప్రేమగా పలకరించినా సరే ఆయన కళ్ళల్లో కలిపెట్టి చూడలేము. మీరు ఈ నోట్ని ఇలా పాడారు, ఆవిడ అదే నోట్ని ఇలా పాడింది, ఇప్పుడు నేను ఏది పాడాలి? మీరు చెప్పకపోతే నేను పాట సరిగా పాడలేదేమో అని ఫీల్ అవుతాను అన్నాడు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నేను పనిచేసే సంగీత దర్శకుడు నాకు గురువుతో సమానం. ఊరికే మహానుభావులు, అవతార పురుషులు, కారణ జన్ములు ఎందుకు అవుతారు అంటే ఇవే. మీరు బ్యాలెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారు పాడాల్సిన వాళ్ళు? రెహమాన్ గారి దగ్గర నుంచి, ఇళయరాజా దగ్గర నుంచి, లేకపోతే రెహమాన్ గారు పాడాను, ఇళయరాజా గారికి ఒక్కరికి ఆయన అంటే కాదు. రెహమాన్ గారిది గాడ్ ఫాదర్ అని అప్పుడు అజిత్ సినిమా ఒకటి డబ్బైంది తెలుగులోకి. ఓకే ఓకే. ఇది మాత్రం పెద్దసారికి పాడల మా పెద్దసారి అంటారు అంటే ఏంటంటే ఇక ఒక సంగీతం అనే ఒక అరణ్యానికి ఆయన సింహం. ఇంకా అది చిట్టెలుకలు, చీమలు, దోమలు బ్యాచ్ వాళ్ళు. ఆ సింహాన్ని ఇంకా రీచ్ కల ఇప్పుడు దాకా. ఓకే. అంటే భయం కూడా ఉంటుంది ఆ వ్యక్తిని చూడాలన్నా, మాట్లాడాలన్నా కూడా. కొంతమంది కళ్ళలోకి మనం ధైర్యంగా చూడలేము. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన వెళ్తారు, ఆయన ఎదురుగా నించొని మాట్లాడాలంటే ధైర్యం సరిపోయేది కాదంట చాలామందికి. అంటే ఆ మనిషి మనం తలదించుకొని మాట్లాడాలి తప్పితే వాళ్ళని ఎదురుగా కళ్ళలో కలిపెట్టి చూడలేము. సేమ్ ఇళయరాజా గారు, ఎస్పీబీ గారు ఆయన ఎంత క్లోజ్ అయినా సరే, ఎంత ప్రేమగా పలకరించినా సరే ఆయన కళ్ళల్లో కలిపెట్టి చూడలేము. తలదించుకొని గురుగారు మాట్లాడాలి తప్పితే అంతేనా? మనకు తిరిగి బాగానే ఉన్నట్టుంది అది. ఉంది ఉన్నా సరే, ఉన్నా కానీ నేను ఎప్పుడు అంత ఇంతే. ఆయనకి నేను పలాస సినిమాలో ఒక పాట పాడారు ఆయన. ఓ సొగసరి ప్రియలాహిరి అని ఒక రెట్రో స్టైల్లో ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ వారు పాడడం జరిగింది అనమాట. నేను ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం. అంతకుముందు అవకాశం రాలేదు. అవకాశం అంటే భయం. మంచి ఆయన దగ్గరకు వెళ్ళామంటే ఒక సరైన పాటతో వెళ్ళాలి. ఏది పడితే అది పాడేసి వెళ్ళకూడదు అనే ఉద్దేశం ఒకటి. కొన్నిసార్లు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళ వాయిస్లో వాళ్ళకు ఉంటాయి. మొత్తానికి ఆ సినిమాకి వెళ్ళి పాడించిన తర్వాత కరెక్ట్గా నేను ఏదో ప్రోగ్రామ్ రియాలిటీ షోలో జడ్జిగా ఉన్నాను అప్పుడు. ఆ రోజు సాంగ్ ఆయన చెన్నై పంపించేయమన్నారు. చెన్నై పంపిస్తే చెన్నైలో ఆయన పాడుతున్నట్టున్నారు. నాకు ఫోన్ కాల్ వస్తుంది మధ్యలో. ఫోన్ కాల్ వస్తుంటే ప్రోగ్రామ్ మధ్యలో కట్ చేయలేను. సరే పర్మిషన్ తీసుకొని మొత్తానికి బయటకు వచ్చి, సారీ గురుగారు ఇలా ప్రోగ్రామ్ మధ్యలో ఉన్నా అంటే, పర్వాలేదండి, ఇప్పుడు ఈ సాంగ్ ఫీమేల్ డ్యూయట్, అది మీరు ఈ నోట్ని ఇలా పాడారు, ఆవిడ అదే నోట్ని ఇలా పాడింది, ఇప్పుడు నేను ఏది పాడాలి అని ఫోన్ చేశారు ఆయన. డౌట్. నేను ట్రాక్ పాడాను అనమాట. అదే ఒక్క క్షణం బ్లర్ అయిపోయింది నాకు. అంటే ఇంత చిన్న విషయానికి ఆయన ఫోన్ చేసి అడగాల్సిన అవసరమే లేదు. హీ నోస్ ఏం పాడాలో, అక్కడ ఏ నోట్లో పాడాలో ఆయన తెలుసు. తెలిసినా సరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పర్మిషన్ లేకుండా అది పాడకూడదు, ఇదే పాడాలి, అదొక ఆ సంస్కారం చూసారా. అది ఒక ఎవరెస్ట్, అది ఎవరెస్ట్ అనమాట. అయిపోయిందా, పాడేశారు. తర్వాత అయిపోయింది. పాట విని చాలా ఆనందాలు, నా పాట బాలు గారు పాడారని ఒక స్వాగ్లో ఉన్నాను. సడన్గా నాకు వాయిస్ మెసేజ్, రఘు గారు పాట విన్నారా? గురుగారు వినేశానండి అన్న. మరి ఎలా ఉందో చెప్పలేదేంటండి? మీరు చెప్పకపోతే నేను పాట సరిగా పాడలేదేమో అని ఫీల్ అవుతాను అన్నారు. అయ్యయ్యో. వెంటనే ఫోన్ చేసి, గురువుగారు అన్యాయం అండి, ఇది మీరు ఎలా పాడారో అని చెప్పేంత సీన్ మాకు ఉందంటారండి అంటే. అలా కాదు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నేను పనిచేసే సంగీత దర్శకుడు నాకు గురువుతో సమానం. ఇప్పుడు ఊరికే మహానుభావులు, అవతార పురుషులు, కారణ జన్ములు ఎందుకు అవుతారు అంటే ఇవే బేసిక్. అంటే మనం చిన్న వాటికే ఎరిగిరి పడుతుంటాం. ఒక్కరోజు సక్సెస్ మన నెత్తి పెడితే రెండో రోజు మనం కాళ్ళు భూమి మీద ఉండవు. అసలు వేరే యాటిట్యూడ్ వస్తుంది, వేరే స్టైల్ వచ్చేస్తుంది మన బాడీలో మనకు తెలియకుండానే. లెజెండ్స్ వాళ్ళందరూ అంత చిత్తపురుషులాగా అంత ఉండగలుగుతారంటే అందుకే అది గొప్ప లేరు వాళ్ళంతా. చాలామంది దాదాపు 25 నుంచి 30 years ఇండస్ట్రీ అంటే చాలామంది లెజెండ్స్తో వర్క్ చేశారు. చూసాను కదా, చూడడం కూడా కొంతమంది చేయపని చూశాను. అది అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ, ఒక్కొక్కళ్ళు ఒక గొప్పతనం. ఎవరు ఊరికే అంత పెద్దలు ఎత్తుకోతారండి ఎవరు.
బయట ప్రోగ్రాంలు ఎక్కువ చేసినట్టున్నారు కదా మీరు నేను యూఎస్లో విదేశాలు బాగా చేశాను. బాలు గారితో. బాలుగారితో కాదు, నేను ఇండివిజువల్గా వెళ్ళి చేసిన. మీరు నాకు నేను ఎవరితో టైప్ కాలేదు, ఇప్పుడు కాలేదు కదా. టైప్ కాలేదు. నాకు సొంతంగానే యాక్చువల్గా అదృష్టం ఏంటంటే, నేను ఆ యువర్స్ లవింగ్ లీ ప్రోగ్రామ్ చేసినప్పుడు, అప్పుడు కాలేజీకి వెళ్ళిన బ్యాచ్, స్కూల్కి వెళ్ళిన బ్యాచ్, వీళ్ళందరూ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు కదా. అవును. ఈ బ్యాచే ఎక్కువ అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. ఓకే ఓకే. విదేశాల్లో అసోసియేషన్లు ఎలా ఉంటాయంటే, ఒకసారి అసోసియేషన్ ఫామ్ అయితే సేమ్ అదే బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అది వాళ్ళే పాపం తెలుగు కల్చరు, తెలుగు సంస్కృతి దీన్ని నిలబెట్టాలి, మన పిల్లలకి భరతనాట్యం నేర్పించాలి, పిల్లలకి సంగీతం నేర్పించాలని పాపం తపనతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ వల్లే ఇంతమంది ఇండియా నుంచి ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం కానీ, ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా. తర్వాత తానా వచ్చింది, ఆట వచ్చింది, మాట రకరకాలు వచ్చేసాయి అసోసియేషన్. అవి కాకుండా ప్రతి టౌన్ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు అమెరికాలో ఉన్న అన్ని అసోసియేషన్స్ ఎక్కడే ఉండవు నాకు తెలిసి. ఓన్లీ మన ఇండియన్స్, మొత్తం ఇండియన్ అసోసియేషన్. మనకు తెలుగువే ఉన్నాయంటే ఇంకా వేరే భాషల వాళ్ళు కూడా ఉంటాయి కదా. అసలు తమిళ సంఘాలు ఎన్ని ఉంటాయో, తమిళ సంఘాలు అని చెప్పి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఒక సపోజ్ ఒక న్యూయార్క్ అనే ప్లేస్కి నేను ఈ సంవత్సరం మీరు పిలిచారు నన్ను, మీరు పిలిచినప్పుడు మీకు ఆపోజిషన్లో ఒక 2-3 అసోసియేషన్లు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పిలుస్తారు. అవును. సో అదే ఒకే ప్లేస్కి నేను దాదాపు 6-7 సార్లు ఉంటాను ఒక్కొక్క ప్లేస్కి, బోర్ కొట్టుకుంటే వాళ్ళకి. అండ్ బాగా పర్ఫామ్ చేస్తాను నేను, ఒక స్టేజ్ మీద బాగా ఎంటర్టైన్ చేస్తాడు రఘు అని చెప్పి ఒక మంచి పేరు కూడా ఉంది. బేసిక్గా మనకి ఇచ్చే ఆ 45 minutes 1 hour స్లాట్లోనే తుక్కులు అయిపోతాను, అందులో డౌటే లేదు. ఈ రోజుకి ఎప్పుడైనా సార్ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ నేను డే 1 అడిగిపెట్టినప్పుడు ఎలా చేసినా ఈ రోజుకి అదే కష్టపడతా, అదే కష్టం. ఎలా సార్ మీ ఎలా మీరు ఒక్కళ్ళు వెళ్తారు ఇండివిజువల్ ట్రూప్? లేదు, ఇప్పుడు ట్రూప్ మొత్తం వస్తారు, లేదా అక్కడ ఎంత పెడతారు సార్? మీ ఒకవేళ ఏదైనా కల్చరల్ ఈవెంట్ చేస్తే ₹1 కోటి ఖర్చు పెడతారా? అంత మన ఇండియన్ కరెన్సీలో అంత ఉండదు. అంటే బిగ్ ఈవెంట్స్ ఉంటాయి కదా. అవును. రాజా సార్ వాళ్ళు ఆ రేంజ్, రెహమాన్ గారివి వాళ్ళ రేంజ్కి అయితే పెడతారు. సిఆర్ పైనే ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది బ్యాచ్ కూడా ఎక్కువ వెళ్తారు కదా. అవును. రాజా సార్ది ఆయనది కచేరీ అంటే మీకు ఆల్మోస్ట్ వయలినిస్టులే ఒక 30-40 మంది ఉంటారు, స్ట్రింగ్స్ వాయించేవాళ్ళు. ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్ద సెటప్ ఉంటుంది, హ్యూజ్ సెటప్తో వెళ్తారు వాళ్ళు. ఓకే. అందుకే వాళ్ళు ఎక్కువ వెళ్ళరు కదా, రెగ్యులర్గా వెళ్ళరు. ఇప్పుడు 1 year 2 yearsకి 3 yearsకి ఒకసారి అట్లా టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మనమేముంది టక్కుమని 4-5 వెళ్ళిపోతాం, బ్యాండ్తో వెళ్ళిపోతాం, పర్ఫామ్ చేసి వచ్చేస్తాం. సో ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు, వాళ్ళకి అంత ఖర్చు కూడా కనపడదు. అట్లా తెలుగు వన్